గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విద్యార్థులకు నమస్కారం. ఇవాళ నేను క్రితం సంవత్సరం 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్ తీసుకుని అందులోని ప్రశ్నలకి సమాధానాల్ని రాబడతాను. క్రితం సంవత్సరం మార్చి 2025లోని ప్రశ్నపత్రం తీసుకుంటున్నాను. దానిలోని ప్రశ్నలు కొన్నిటికి సమాధానాల్ని రాబడతాను. పార్ట్ ఏ, ప్రశ్న 1. బిందువులు a -6 10, b -4 6 మరియు c 3 -8 సరేఖీయాలు అని నిరూపించము. XY తలంలో 3 బిందువులు ఇచ్చారు. ఈ 3 బిందువులు సరేఖీయాలు అంటే ఒకే సరళరేఖ మీద ఉంటాయి అని చూపించాలి మనం. దీనికి ఏం చేస్తామంటే ఏబీల మధ్య దూరం ఏబి రేఖాఖండం యొక్క పొడవును కనుక్కుంటాం. అలాగే ఏసీ బిందువుల మధ్య దూరం అంటే ఏసీ రేఖాఖండం పొడవు కనుక్కుంటాం. అట్లనే బీసీ రేఖాఖండం పొడవు కనుక్కుంటాం. వీటిల్లో ఈ ఏబి ఏసీ బీసీల్లో ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏబీసీలు సరేఖీయాలు అవుతాయి. లేకపోతే అటువంటి సంబంధాన్ని మనం రాబట్టగలిగితే ఏబిబిసి ఏసీ విలువల నుంచి అప్పుడు కూడా ఏబీసీలు సరేఖీయాలు అవుతాయి. ఇక్కడ ఈ బిందువు x1 y1 అనుకోండి, ఏ బిందువు నిరూపకాలు x1 y1 అనుకోండి, బి బిందువు నిరూపకాలు x2 y2 అనుకోండి. అప్పుడు ఏబి మధ్య దూరం ఎంత అవుతుంది? √(x1 - x2) + y1 - y2 యూక్లిడియన్ దూరం అన్నమాట. ఆ సూత్రం ప్రకారం ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని రాబడతాం. సో వర్కింగ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఏమిటి ఏబిసిలు? -6 10 -4 6 -6 10 -4 6. అట్లానే బీసీ కూడా సి కూడా ఇచ్చాడు. సి 3 -8. సి 3 -8. ఏ -6 10, బి -4 6. ఏ -6 10, బి -4 6, సి 3 -8. ఇప్పుడు ఏబి రేఖాఖండం పొడవు కనుక్కుందాం. ఏబి ఇజ్ ఈక్వల్ టు ఇది x1 y1 అనుకోండి, x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు ఏబి రేఖాఖండం పొడవు ఎంత అవుతుంది? √(x1 - x2) ప్లస్ y1 - y2. ఇక్కడ x1 - x2 భేదాన్ని కనుక్కోవాలి, దాన్ని వర్గీకరించాలి. ప్లస్ y1 y2ల భేదాన్ని కనుక్కోవాలి, దాన్ని వర్గీకరించాలి. ఆ రెండు వర్గాల్ని కలపాలి, కలిపి వర్గమూలం కనుక్కోవాలి. దిస్ ఇస్ ఈక్వల్ టు -6 -4 -6 -4 ప్లస్ 10 - 6 కదా. x1 - x2 అంటే x1 ఇది, x2 అంటే ఇది. -6 -4 అంటే ఇది. ఓకే, -4 తర్వాత ప్లస్ y1 - y2 అంటే y1 ఏమో 10, y2 ఏమో 6, 10 - 6 ఇది ఎంత అవుతుంది? ఈక్వల్ టు -6 ప్లస్ 4 అంటే -2, -2 అంటే 4 ప్లస్ 10 - 6 అంటే 4 అంటే 16. దిస్ ఇస్ ఈక్వల్ టు √20. √20 అంటే √5 × 4, ఆ 4 బయట కొట్టుకొస్తే 2√5 అవుతుంది. -6 ప్లస్ 4, -6 ప్లస్ 4 అంటే -2, -2ని వర్గీకరిస్తే 4 వస్తుంది. 10 - 6 అంటే 4, 4² అంటే 16, 4 + 16 అంటే 20, 20 అంటే 5 × 4, 4 వర్గమూలం బయట కొట్టుకొస్తే 2 అవుతుంది. ఇంకా 5 మిగులుతుంది.
ఆ విధంగా ఏబి రేఖాఖండం పొడవు వచ్చింది. అట్లనే ఏసీ ఎంతో కనుక్కుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని x3, y3 అనుకోండి. ఇక్కడ x2 y2 ఇది x3 y3 అనుకుంటున్నా. అప్పుడు ఏసీ ఎంత అవుతుంది? ఏమో x1 y1 అనుకున్నా. ఇది ఎంత అవుతుంది? x1 - x3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y3 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ కుడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x3 హోల్ స్క్వేర్. x నిరూపకాల భేదము వర్గము ప్లస్ y నిరూపకాల భేదం యొక్క వర్గం. ఇప్పుడు అంటే -6 - 3 -6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - -8 10 - -8 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? -6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - -8 హోల్ స్క్వేర్ అంటే ఇది -9 హోల్ స్క్వేర్ అంటే 81 ప్లస్ ఇది -8 ప్లస్ 18 హోల్ స్క్వేర్. స్క్వేర్ 324 స్క్వేర్ చేయకుండా కూడా చేయొచ్చు. ఎట్లాగా? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ ఇక్కడ 18 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు -6 - 9 అంటే -9 హోల్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ప్లస్ 10 - -8 అంటే 10 + 8 18 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండిట్లోంచి 18 అంటే 9 × 2 9 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అనమాట. ఈ రెండిట్లో 9 స్క్వేర్ కామన్. దాన్ని బయటకు కూడా వస్తే 9 × √1 + 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? దిస్ ఈక్వల్ టు 9√5 అవుతుంది. 1 + 4 = 5. ఏం చేశాను? ఈ 18 అంటే 9 × 2 హోల్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 9 స్క్వేర్ కామన్ దాన్ని బయటకు పట్టుకొచ్చా. వర్గమూలం బయటకు వచ్చింది కనుక 9 స్క్వేర్ 9 అవుతుంది. ఇక మిగిలింది ఏమిటి? 1 + 2 స్క్వేర్ మిగిలింది అంటే 1 + 4 1 + 4 అంటే √5 అది √5 అయింది. ఆ విధంగా ఏసీ 9√5 వచ్చింది. ఇప్పుడు బీసీ ఎంత? బీసీ కూడా కడదాం. బీసీ కడదాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ బి ఏమో x2 y2 అనుకుంటున్నా, సి ఏమో x3 y3 అనుకున్నా. ఇది ఎంత అవుతుంది? x2 - x3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y3 హోల్ స్క్వేర్. బీసీ ఎంత అవుతుంది? x2 - x3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y3 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - -8 హోల్ స్క్వేర్ 6 - -8 హోల్ స్క్వేర్ రైట్. -4 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - -8 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 3 -7 -7 హోల్ స్క్వేర్ అంటే 49 ప్లస్ ఇక్కడ కూడా దీన్ని 7 స్క్వేర్గా ఉంచేయచ్చు. 7 స్క్వేర్ ప్లస్ 6 - 8 అంటే 6 + 8 అంటే 14 స్క్వేర్ 14 స్క్వేర్ నేను రాయొచ్చు. 7 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు. ఈ విధంగా 7 స్క్వేర్ని స్క్వేర్ రూట్ బయట పట్టుకొస్తే ఈ రెండింటిలో కామన్ ఉంది దాన్ని బయట కొట్టుకొస్తే 7 అవుతుంది ఇంటూ √1 + 2 స్క్వేర్ అంటే 1 + 4 అవుతుంది 5 అవుతుంది. 7 స్క్వేర్ ఈ రెండింటిలో కామన్ ఉంది బయటకు పట్టుకోండి. రూట్ బయటకు వస్తే 7 అవుతుంది. ఇక్కడ 1 ఉంది 2 స్క్వేర్ ఉంది 1 + 2 స్క్వేర్ అంటే 5 వేసాం. ఇక్కడ వీటిని ఈ మూడు విలువల్ని చూస్తే మనకి ఒక సంబంధం కనపడుతోంది. 2 చాక్లెట్లు ప్లస్ 7 చాక్లెట్ 9 చాక్లెట్లు అవుతాయి. అంటే 2 రూట్ లాగా దానిలాగా 2√5 + 7√5 becomes 9√5. We have ఓహో ఇంగ్లీష్ కాదు కదా మనకు ఏబి ప్లస్ ఏబి ప్లస్ బీసీ AB plus BC is equal to
2√5 ప్లస్ 7√5 ఈజ్ ఈక్వల్ √5 కామన్ తీస్తే √5 ఇంటూ 2 + 7 అవుతుంది, అంటే 9√5 అవుతుంది. √5 కామన్, 2 + 7 ఉంటుంది, 2 + 7 ఇంటూ √5 అంటే 9 ఇంటూ √5 అన్నమాట. ఇదేమిటి 9 ఇంటూ √5 ఏసీ. సో ఏబి ప్లస్ బీసీ ఏసీ అయింది, అంటే ఏబిసిలు సరేఖీయాలు. దేర్ ఫోర్ ఏబిసిలు సరేఖీయాలు. ఇది జవాబు. అప్పుడప్పుడు ఏబి ప్లస్ బీసీ ఏసీ కాకపోవచ్చు, కానీ ఏబి ప్లస్ ఏసీ బీసీ అవ్వచ్చు అనమాట. ఏబి ప్లస్ బీసీ ఈ రెండు కలిపితే ఏసీ వచ్చింది. అప్పుడప్పుడు రాకపోవచ్చు, కానీ ఏబి ప్లస్ ఏసీ బీసీ కావచ్చు, లేకపోతే ఏసీ ప్లస్ బీసీ ఏబి కావచ్చు అనమాట. సో ఆ రెండు, ఈ సందర్భం కానప్పుడు ఆ రెండు సందర్భాలలో ఏదో ఒకటైనా, మిగతా రెండు సందర్భాల్లో ఏదో ఒకటైనా అప్పుడు కూడా సరైన అవుతాయి. ఈ విధంగా ఈ ప్రశ్నకి సమాధానం రాబట్టాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మనకేమొచ్చింది, ఇది పరీక్షలో రాయక్కర్లేదు, మీ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ఏసీ అని వచ్చింది. ఇదేమో ఏ అనమాట, బి ఇక్కడెక్కడ ఉంది, ఇదేమో సి అనమాట. ఏబి ప్లస్ బీసీ, బీసీ పొడుగ్గానే ఉంది. ఇది ఏబి అయింది, ఇదేమో 2√5 అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి 7√5 అయింది. ఏసీ ఏమో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 9√5 అయింది. ఓకే, ఇటువంటి సందర్భాన్ని ఏమంటాం అంటే బి ఏసీల్ని అంతరంగా విభజిస్తోంది అంటాం, సెపరేట్ చేస్తోంది అనమాట. బి ఏసీలో మధ్య బిందువు అనమాట. మధ్య అంటే ఎగ్జాక్ట్ గా కాదు, దాని మధ్య, అది ఈ అంతరంలో ఉండే బిందువు అని అర్థం. ఏసీల మధ్య అనే అర్థం, స్ట్రిక్ట్ గా మధ్య బిందువు కానక్కర్లేదు. ఈ ఈ లెక్కలో అయితే ఇలా వచ్చింది. వేరే లెక్కల్లో మీకు ఇలా కూడా రావచ్చు. ఏమిటి ఆ సందర్భాలు? ఇది కాకపోవచ్చు, కానీ వేరే ఇలా ఉండొచ్చు అనమాట. ఇక్కడ బి మధ్య అంతర్బిందువు అయింది, సి అంతర్బిందువు కావచ్చు, ఏబిలు అంచె బిందువులు కావచ్చు అనమాట. అప్పుడు ఏమొస్తుంది మీకు, ఏసీ ప్లస్, ఈ సందర్భంలో ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది అనమాట. ఇది కానప్పుడు ఇదైనా సరే, అంటే సి ఏబి కనించే ఏబిలను కలిపే రేఖాఖండాన్ని అంతరంగా విభజిస్తుంది అనమాట. అప్పుడు కూడా ఇది నిజమైతే ఏబిసిలు సరేఖేయాలన్నమాట. ఈ రెండు కాకుండా ఇంకో సందర్భం ఉంది, అదేమిటి, ఆ సందర్భం కూడా రావచ్చు కొన్ని లెక్కల్లో. ఇక్కడ బి అంతర్బిందువు అయింది, ఇక్కడ సి అంతర్బిందువు అయింది, ఇక్కడ ఏ అంతర్బిందువు కావచ్చు. అటువంటి సందర్భాల్లో బీసీలు అంచుబిందులు అవుతాయి. బి ఇక్కడ ఉండొచ్చు, సి ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే సి ఇక్కడ ఉండొచ్చు, బి ఇక్కడ ఉండొచ్చు. అటువంటి సందర్భాలు వస్తాయి. ఈ సందర్భంలో బిఏ ప్లస్ ఏసీ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఏ బీసీ కలిపే రేఖాఖండాన్ని అంతరంగా విభజిస్తే అప్పుడు బిఏ ప్లస్ ఏసీ బీసీ అవుతుంది. సో సో ఈ విధంగా సరేఖాలు అయినప్పుడు, ఏబిసి అనే బిందువులు సరేఖాలు అయినప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగాలి. అంటే ఏ బిలు ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే బి ఇక్కడ ఉండి ఏ కూడా ఇక్కడ ఉండొచ్చు. ఆ విధంగా ఈ మూడు సందర్భాలు తలెత్తుతాయి. ఈ ఈ ఈ భాగాన్ని మీరు పరీక్షలో రాయక్కర్లేదు, ఇది మీ నాలెడ్జ్ గురించే చెప్పాను. తర్వాత లెక్క చూద్దాం. sin 30 degrees మరియు cos 60 degrees విలువలు మూలాలుగా గల వర్గ సమీకరణం రాయండి. మనం ఒక వర్గ సమీకరణాన్ని రాయాలి. వాటి మూలాలు ఏమిటి, రూట్స్. sin 30 అంటే హాఫ్, cos 60 కూడా హాఫే. హాఫే 2 సార్లు ఉండాలన్నమాట మూలాలుగా. అంటే ఒక హాఫ్ ఏమో ఎక్స్ మైనస్ హాఫ్ ఇస్తుంది అనే రేఖీయ సమాసాన్ని ఇస్తుంది, ఇంకో హాఫ్ ఏమో ఎక్స్ మైనస్ హాఫ్ అని ఇంకో రేఖీయ సమాసాన్ని ఇస్తుంది. వాటి లబ్ధం చేయాలి మనం, అంటే ఎక్స్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఏమిటి, క్వశ్చన్ నెంబర్ 2, ప్రశ్న 2, sin 30 degrees అంటే హాఫ్ అనమాట. sin 30 degrees అనే నిష్పత్తిక విలువ అర్ధ. cos 60 degrees అంటే దాని విలువ కూడా అర్ధే. రెండు ఈక్వల్ అవుతాయి. sin 6 cos 60 is cos 90 minus 30 sin 30.
హా, ఇవి మూలాలుగా ఉండే వర్గ సమీకరణం కావాలి. లు 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 మూలాలుగా లు మూలాలుగా మూలాలుగా గల గల వర్గ సమీకరణం ఏమవుతుంది? ఎక్స్ మైనస్ హాఫ్ ఇంటూ ఎక్స్ మైనస్, ఇక్కడ నుంచి కూడా ఎక్స్ మైనస్ హాఫ్ వస్తుంది, జీరో. సమీకరణం కదా అడుగుతా, సమాసం అడిగారు. సమీకరణం అడిగారు. ఆ, అందువల్ల ఇక్కడ నుంచేమో దీనికి అనుగుణంగా ఉండే రేఖీయ సమాసం ఇదవుతుంది, దీనికి అనుగుణంగా ఉండే ఇది మూలం అయ్యేటువంటి రేఖీయ సమాసం ఇదవుతుంది. ఇవి లీనియర్ ఫ్యాక్టర్స్, రేఖీయ సమాసాలు. ఎక్స్ లో మొదటి తరగతివి, మొదటి మొదటి ఘాతానివి. ఈ రెంటిని గుణించాలి, అప్పుడు మనకు కావాల్సిన సమీకరణం వస్తుంది. ఇదేమిటి? ఈ ఎక్స్ మైనస్ ఆర్ ఎక్స్ మైనస్ ఆర్ రిపీట్ అయింది అంటే ఎక్స్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి, టూ ఇంటూ ఎక్స్ ఇంటూ హాఫ్. ఇదేం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి బై నాలుగు, ఒకటి స్క్వేర్ అంటే ఒకటే, ఒకటి బై నాలుగు మైనస్ ఈ రెండు రెండు కొట్టుకుపోతాయి, ఎక్స్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు సున్నా. ఇది దేనికి తుల్యం? ఇక్కడ నాలుగు ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై వన్ ఉందన్నమాట, ఎక్స్ బై వన్ ఉందన్నమాట. అందువల్ల రైట్ ఏమవుతుంది? ఒకటి నాలుగు నాలుగు సరిపోతుంది, నాలుగు పెట్టి దీన్ని గుణించాలి, నాలుగు ఎక్స్ స్క్వేర్ అట్లనే ప్లస్ ఒకటి వస్తుంది. ఈ నాలుగు సమానం. ఇక్కడ ఒకటి నాలుగు నాలుగు సరిపోతుంది, అందువల్ల దీన్ని నాలుగు పెట్టి గుణించాలి, మైనస్ నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, దీన్ని ఆ, ఆ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొస్తుంది? దేనికి ఈక్వలెంట్ తుల్యం? నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ సున్నా అంటే సున్నా. ఇక్కడ నుంచి ఏది వస్తుంది? దీన్ని నాలుగు పెట్టి భాగిస్తే ఏది వస్తుంది? దీన్ని నాలుగు పెట్టి కూడా ఏది వస్తుంది? అది. సో మనకు కావాల్సిన ఆ, వర్గ సమీకరణం ఇదన్నమాట. ఏం చేసాం మనం? సైన్ సైన్ 30 కాస్ 60లు మూలాలుగా ఉండే వర్గ సమీకరణాన్ని కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం? సైన్ 30 విలువ కావాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1/2 కాస్ 60 విలువ 1/2. ఇవి ఒక ఆల్ఫా అనేది మూలం కావాలంటే దానికి అనుగుణంగా వచ్చే రేఖీయ సమాసం ఎక్స్ మైనస్ ఆల్ఫా అవుతుంది. ఆ విధంగా దీనికి అనుగుణంగా వచ్చే రేఖీయ సమాసం ఎక్స్ మైనస్ ఆల్ఫా అరా అవుతుంది, దీనికి అనుగుణంగా ఎక్స్ మైనస్ ఆర్ వస్తుంది. మనకి ఇవి రెండు మూలాలుగా ఉండేవి కావాలి, అందువల్ల ఈ రెండు రేఖీయ సమాసాలని గుణించాలి, గుణించి సున్నాకి సమానం చేయాలి, అప్పుడు కావాల్సిన వర్గ సమీకరణం వస్తుంది. ఇదేమిటి? ఎక్స్ మైనస్ ఆర్ ఎక్స్ మైనస్ ఆర్ రిపీట్ అయింది, ఎక్స్ మైనస్ పవర్ వన్ బట్ గుణిస్తున్నాం, అందువల్ల పవర్లు ఘాతాలు కలపాలి, రెండు అవుతుంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి, టూ ఇంటూ హాఫ్ ఇంటూ బి ఆర్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4, ఇది మైనస్ రెండు రెండు కొట్టుకుపోతాయి, మైనస్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈ నాలుగుని ఇక్కడ హారంలో ఉండకూడదంటే కాస్ ఆఫ్ కనుక్కోండి, నాలుగు. ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ బై ఒకటి అనమాట, ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ బై ఒకటి అనమాట. కాస్ ఆఫ్ నాలుగు కనుక అక్కడ నాలుగులో నాలుగు సరిపోతుంది, నాలుగు ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి, ఈ నాలుగు నాలుగు సమానం, అందుకు ప్లస్ ఒకటి వచ్చేస్తుంది, మైనస్ ఈ ఒకటి మళ్ళీ నాలుగు నాలుగు సార్లు ఇంటూ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సున్నాతో సున్నా వస్తుంది, ఇక్కడ ఈ లవం వచ్చేస్తుంది, నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ ఒకటి ఈక్వల్ జీరో. ఇది మనకు కావాల్సిన వర్గ సమీకరణం. వేరే వేస్తే ఆల్ఫా బీటాలు, ఇక్కడ ఆల్ఫా రాసేవాళ్ళం, ఇక్కడ బీటా రాసేవాళ్ళం. ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా, దాన్ని విస్తరించేవాళ్ళం. అప్పుడు మనకి కావాల్సిన వర్గ సమీకరణం వస్తుంది. ఆ విధంగా ఏవైనా రెండు వాస్తవిక సంఖ్యలో ఆల్ఫా బీటాలు ఇస్తే అవి మూలాలుగా ఉండే వర్గ సమీకరణం అవుతుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా ఇప్పుడు సున్నా అవుతుంది అనమాట. ఇలాగ మనం రాబట్టచ్చు. తర్వాత లెక్క చూద్దాం. ఒక అంక శ్రేణిలో మొదటి పదం
ఒకటి, చివరి పదం 20 మరియు అన్ని పదాల మొత్తము 399 అయినచో ఆ శ్రేణిలోని పదముల సంఖ్యను కనుగొనుము. ఓకే, ఒక అంకశ్రేణి ఇచ్చారు. అం- అంకశ్రేణి అంటే ఏమిటి? తొలి పదం ఏ అవుతుంది, పదాంతరాలు డి అవుతాయి. అంటే ఏకి డి కలిపితే రెండో పదం వస్తుంది ప్లస్ డి, దానికి డి కలిపితే మూడో పదం వస్తుంది ప్లస్ టూ డి. ఆ విధంగా అన్నమాట అంక శ్రేణి అంటే ఏ కమా ఏ ప్లస్ డి కమా ఏ ప్లస్ టూ డి కమా అండ్ సో ఆన్. ఆ శ్రేణిని అంక శ్రేణి అంటారు. దాంట్లో మొదటి పదం అంటే T1 ఫస్ట్ టర్మ్ అనమాట, అది ఏ ఈక్వల్ వన్ వన్ అనమాట. చివరి పదం అంటే ఎల్ అంటాం దీన్ని, ఎంత టర్మ్ అని కూడా అంటారు, అది 20 అన్నమాట. ఆ రెండు ఇస్తే ఎన్ పదాల మొత్తం ఇంత అయిందిట 399. ఎన్ పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఆ విధంగా ఏ ఇచ్చారు, ఎల్ ఇచ్చారు, ఆఖరి పదం లాస్ట్ టర్మ్ అంటారు. వాటి మొత్తం మొత్తం తెలుసు, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇదనమాట. ఎన్ ఏమో తెలియదు, దానికి అనుకోవచ్చు. సో ఇది చేద్దాం. ఉమ్, మూడవ లెక్క, ప్రశ్న 3. మనకి ఏమి ఇచ్చారు? ఆ, ఒక అంక శ్రేణిలో తొలి పదం, మొదటి పదం ఉన్న తొలి పదం ఉన్న ఒకటే ఇజ్ ఈక్వల్ టు T1 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇజ్ ఈక్వల్ టు 3 అనుకుంటా. ఆఖరి పదం అంచె పదం అనొచ్చు, ఆఖరి పదం లాస్ట్ టర్మ్ అనమాట. టిఎన్ ఎంత 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 టర్మ్ అనుకోండి, ఎల్ఎన్ కూడా అనుకోవచ్చు. ఇది ఎంత ఇచ్చారు? ఒకటి, మొదటి పదం ఒకటి, చివరి పదం 6, 20, 399 మొత్తం. ఒకటి, ఇది ఒకటి, ఒకటి కమ, ఇదేమో 20. ఆ, ఆ, అంకశ్రేణి ఆ, పదాల మొత్తం, అన్ని పదాల మొత్తం, అన్ని పదాల మొత్తం ఇచ్చారు. అంటే ఇది ఎస్ఎన్ అన్నమాట. ఇక్కడ ఆఖరి పదం ఎంత ఎంత పదం అనుకుంటున్నాం, అందువల్ల ఒకటో పదం నుంచి ఎన్నో పదం వరకు వాటి మొత్తం అన్నమాట ఎస్ఎన్ అంటే. అది దాన్ని సిగ్మా టీకే కే ఈక్వల్ టు 1 2 రాయొచ్చు. ఇది 399 అని ఇచ్చారు. ఓకే, ఒక అంకశ్రేణిలో మొదటి పదం ఒకటి, చివరి పదం 20, అన్ని పదాల మొత్తము 399 అయిన సో అంకశ్రేణిలోని పదముల సంఖ్యను కనుగొనము. 1 20 39 399. 1 20 ఇప్పుడు ఎస్ఎన్ ని యొక్క సూత్రాన్ని రాద్దాం. ఎస్ఎన్ అంటే ఏమిటి? ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అనమాట. అంటే ఏ ప్లస్ ఎల్ దిస్ ఇస్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ అంటే ఒకటి, ఎల్ అంటే 20. ఇది ఎంత అనమాట? ఎస్ఎన్ ఈక్వల్ టు 399 అని ఇచ్చారు. సో ఎస్ఎన్ సూత్రం ఏమిటి? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. n/2 ఇంటూ ఏ ఏమో ఒకటని ఇచ్చారు తొలి పదం, ఆఖరి పదం ఎల్ అన్నమాట 20 అని ఇచ్చారు. ప్రతిక్షేపించండి, ఏఎల్కి విలువలు 1 20 ప్రతిక్షేపించండి. ఇదేమో ఈ మొత్తం, ఈ ఎన్ పదాల మొత్తం అంటే ఇది ఒకటో పదం నుంచి ఎన్నో పదం వరకు ఉన్న అన్ని పదాల యొక్క మొత్తం అన్నమాట. అది 399. ఈ ఈ సమీకరణం వస్తుంది. ఇక్కడ ఇక్కడ తెలియని చరరాశి అన్న ఒకటే, దాన్ని మనం కనుక్కోగలం. ఇక్కడ 399 అంటే మూడు పోతుందో పోతుంది, 21 ఇది 21లో 3 పోతుంది. సో ఏమొస్తుంది మనకి? దిస్ ఇంప్లాయిస్ ఈ రొ- ఈ రెండుని అవతల పట్టుకోవచ్చు. n ఇంటూ 21 ఇప్పుడు 399 ఇంటూ 2, 20 ప్లస్ 1 21. 21లో 3 పోతుంది 7 సార్లు, ఇందులోనూ 3 పోతుంది ఎన్నిసార్లు? 333 సార్లు. 7 ఇందులో పోతుంది ఎన్నిసార్లు? ఇందులో 7 ఒకసారి, ఇందులో ఎన్నిసార్లు? ఒక 7 7 63 9 7 63, 2 19 అంటే 38. అంటే n 38 వచ్చింది. అంటే అంటే వాడు ఏమన్నాడు? ఎన్ని పదాలు ఉన్నాయి కనుక్కోమన్నాడు. 38 పదాలు ఉన్నాయన్నమాట. ఏం కనుక్కోమన్నాడు? ఆ శ్రేణిలోని పదముల సంఖ్యను కనుగొనము అన్నాడు. ఆ ఆ శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయన్నమాట? ఎన్న పదాలు ఉన్నాయి. ఆఖరి పదం ఎన్ అంటే ఎన్నో పదం అంటే 20. ఎన్ ఎంత అయింది? 38 అయింది. అంటే 38 పదాలు ఉన్నాయన్నమాట. దేర్ ఫోర్ ఆ శ్రేణిలోని పదాల సంఖ్య, పదాల సంఖ్య
ఇజ్ ఈక్వల్ టు 38. ఏం చేసాం? ఒక అంక శ్రేణి ఇచ్చారు. అందులో తొలి పదం ఏ అంటే ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అనమాట, 1. ఎన్నో పదం ఇచ్చారు, అంత్య పదం ఎల్ అనుకోవచ్చు, టిఎన్ఏఎల్ అని రాయొచ్చు. అది 20 అని ఇచ్చారు. అన్ని పదాల మొత్తం అంటే ఒకటో పదం నుంచి 20వ పదం, ఈ ఎన్నో పదం, ఒకటో పదం, రెండో పదం, T1 T2 T3 అప్ టు టిఎన్, అవన్నీ కలపాలన్నమాట. మొత్తం కలపగా వచ్చే మొత్తం ఎంత? 399 అని ఇచ్చారు. దీనికి సూత్రం ఏమిటి? ఎస్ఎన్ కి n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. n/2 ఇంటూ ఏ బదులు 1 రాయండి, ఎల్ బదులు 20 రాయండి. ఇదేమవుతుంది? ఈ 2ని అవతల పట్టుకుపోయా, కుడి పక్క పట్టుకుపోయా, డిఆర్ లో ఉన్నది, హార్లో ఉన్నది ఇటు పక్క పట్టుకుపోయి 399 ఇంటూ 2. ఇక్కడ 20 ప్లస్ 1 21. ఈ 21లో 3 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 7 రాసా. ఇందులో కూడా 399 3 పోతుంది. 3లో ఒకసారి, 9లో 3 సార్లు, 9లో 3 సార్లు, 133. ఈ 7 133లో పోతుంది. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు పోతుంది? ఒక 7 7, 6 మిగులుతుంది. 63లో 7 ఎన్నిసార్లు? 9 సార్లు పోతుంది. ఇక్కడ 1 రాయండి, 19 ఉంది. 19 ఇంటూ 2 అంటే 38. అంటే ఎన్ ఇంటూ 1 అంటే ఎన్ వస్తుంది. ఎన్ ఎంత అయింది అనమాట? 38 అయింది. అంటే ఆ సృజన పదాల సంఖ్య 38 అనమాట. ఎన్నో పదం ఆఖరి పదం. ఆ విధంగా ఆ శ్రేణిలో 38 పదాలు ఉన్నాయన్నమాట.